పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా గెలుపు ఖాయమని ఖమ్మం బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఖమ్మం ఎంపీ స్థానంలో ఖచ్చితంగా విజయడంకా మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్లో పోరాడేది బీఆర్ఎస్ఏనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే తెలంగాణకు భరోసా అని తేల్చి చెప్పారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల గులాబీ శ్రేణులు నామాకు మద్దతు ప్రకటించారని బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. తెలంగాణ సమస్యల మీద, తెలంగాణకి రావాల్సినటువంటి నిధుల మీద మేమే మాట్లాడని చెప్తే మీరెవరు కూడా పార్లమెంట్లో ఏ రోజున కూడా గొంతిప్పలే. అంతేకాదు ఇవాళ పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లో మేము ఎన్నైతే క్వశ్చన్స్ వేసామో ఇవాళ మీద దానికి రికార్డు ఉంది. మీరు ఈ రికార్డు చూడండి. ప్రతి సమస్యని పార్లమెంట్లో లేవనెత్తినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు మెంబర్లది. అటు రాజ్యసభలు కానీ ఇటు లోక్సభలు కానీ. ఒకళ్ళు కేంద్రంలో అధికారంలో ఉండరు, ఇంకొకళ్ళు కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్నారు, అపోజిషన్ లీడర్లుగా ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ సమస్యలను ఏ రోజు కూడా పార్లమెంట్లో పట్టించుకోలేదు. అందుకనే నేను కోరుకునేది తెలంగాణ ప్రజల్ని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకుడు కేసీఆర్ గారు ఎవరిని పెట్టినా కూడా పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు మెంబర్లందరూ కూడా మీరు గెలిపించుకుంటే తెలంగాణ గొంతు వినిపించే అవకాశం ఉంటుందని తెలంగాణ ప్రజానీకాన్ని అందరిని కోరుకుంటూ ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఖమ్మం జిల్లా, ఖమ్మం లోక్సభ నుంచి మేమందరం ప్రజాప్రతినిధులందరూ కూడా 7 శాసనసభ సభ్యులు అందరం కలిసి కూడా ఓడిపోయిన ఉన్న కమిటీ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని అందరం కలిసి కూడా మా అన్న నామా నాగేశ్వరరావు గారిని ప్రతిపాదించడం జరిగింది. వారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకునే విధంగా 7 నియోజకవర్గాల ప్రజలు కూడా సంసిద్ధతగా ఉన్నారు. అలివి కాని హామీలు దాదాపు 420 హామీలు ఇచ్చారు. 100 రోజుల్లోనే 13 హామీలు నెరవేర్చాలి. దాదాపు ఇప్పటికీ 39 రోజులు అయిపోయింది, 40 రోజులు కావస్తుంది. ఇంకా 60 రోజుల తర్వాత నెక్స్ట్ మంత్తో ఎప్పటికో ఎలక్షన్ కోడ్ వస్తే ఆ కోడ్ను చూపించేసి ఎలక్షన్ అయిపోయేదాకా కూడా టైం పాస్ చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రజల్లోకి తెలియజెప్పే విధమే ఈరోజు సమీక్ష సమావేశం బ్రహ్మాండంగా జరిగింది. ప్రజలు కూడా అవే చెప్పారు. అత్యధిక సార్లు కూడా తెలంగాణ గురించి కొట్లాడింది లోక్సభలోనైనా రాజ్యసభలోనైనా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో నామాగారిని బ్రహ్మాండమైన గెలిపిస్తారని చెప్పేసి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి వారందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ కేసీఆర్ గారి ఆశీర్వాదం, కేసీఆర్ గారు ఎలా నిర్ణయం తీసుకుంటే ఖమ్మం జిల్లా పార్టీ అంతా కూడా ఒక యూనిటీతో, ఒక క్రమశిక్షణతో ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఇచ్చినటువంటి డేట్లు దాటిపోతూ ఉన్నాయి. ఈరోజుకి నెల అయిపోతూ ఉంది. మరి ఎక్కడికి పోయింది అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఆ రుణమాఫీకి సంబంధించినటువంటిది, అదేవిధంగా రైతు బంధుకు సంబంధించినటువంటిది మీ మాటల్లో తేలిపోతూ ఉంది. ప్రజాపాలన పేరుతోని, అప్లికేషన్ల పేరుతోని ఇవాళ రోడ్ల మీద పడతా ఉన్నాయి. అది ఎడిపోతూ ఉన్నాయి, ఏమవుతా ఉంది, పని మీద చిత్తశుద్ధి లేదు. మాటలు మొత్తానికైతే కోటలు దాటుతూ ఉన్నాయి. రోడ్ల మీద దరఖాస్తులు పోతూ ఉన్నాయి, కింద పడిపోతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. అవి మేము అడిగితే మాకు సమయం కావాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మాకు కూడా తెలుసు సమయం ఇవ్వాలి, కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి. కానీ మీరు ఇచ్చినటువంటి మాటలు దాటిపోతూ ఉన్నాయి కనుక గుర్తు చేస్తే మీకు ఉలికిపాటు ఎందుకు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం మేము. తప్పకుండా ఇప్పటికైనా కానీ మరి చిత్తశుద్ధితో మీరు ఇచ్చినటువంటి మరి 6 హామీలు కావు, 420 హామీలు ఉన్నాయి. మరి ప్రజల పక్షాన ప్రశ్నిస్తే మరి మీకు ఆ ఉలికిపాటు ఎందుకు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నామా నాగేశ్వరరావు గారిని తిరిగి అభ్యర్థిగా నిలపాలని చెప్పి కోరుతూ ఈరోజు ఖమ్మం పార్లమెంటరీ సమీక్షలో యావత్ నాయకత్వం ముక్తకందంతో చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ప్రజల పక్షాన మాకు ఇచ్చిన బాధ్యతని నెరవేరుస్తూ ప్రజాక్షేత్రంలో మేము ఎవరూ కూడా ఆధారపడేవాళ్ళం కాదు. గెలుపోవటంలో కూడా సమాజంగానే తీసుకుని రెండింటిని కూడా స్వీకరించి ప్రజా జీవితంలో తప్పనిసరిగా ప్రజల తరపున పోరాడే ఒక మనోధైర్యాన్ని ఈ సమావేశం యావత్తు నాయకత్వం, కార్యకర్తలను ఒక ప్రతిజ్ఞగా తీసుకొని ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో మరి కొంత
వాటికి టైం ఇస్తూనే మరి ఎన్నికల కోడ్ పేరుతో వాయిదా వేయకుండా ఈ కాలయాపనకు మంత్రివర్గం యొక్క ఉపసంఘాన్ని వేసి మరి అది సమీక్షల పేరుతో ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు జరుపుతామని చెప్పి ప్రజల్లో కూడా అనుమానం ఉంది. తప్పనిసరిగా ఇవన్నీ సమస్యల్ని టైం ఇస్తూనే ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి గుర్తు చేస్తూనే ప్రజల తరపున అందరం కూడా ఐక్యంగా పోరాడి ఖమ్మం పార్లమెంటు స్థానంలో పోయినసారి కూడా జిల్లాలో ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఇదే రకమైన ఫలితాలు వచ్చినాయి. అయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో నామా గారిని ప్రజలు పెద్ద ఎత్తున దీవించారు. రేపు తప్పనిసరిగా అదే రకమైన విశ్వాసం మా అందరికి ఉంది. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకి బలం గళం దళం అని చెప్పి ఏదైతే మాట అన్నారో అది 100% నామనాగేశ్వరరావు గారి రూపంలో గత 5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వారు బీఆర్ఎస్ గళాన్ని తెలంగాణ గళాన్ని మరి బలంగా విలిపించిన వ్యక్తి. అలాంటి మరి ఎంపీగా ఉన్న నామనాగేశ్వరరావు గారి అభ్యర్థిత్వాన్ని మేమందరం కూడా 7 నియోజకవర్గాల మరి ఇన్ఛార్జీలు అలాగే క్యాడర్ అందరం కూడా యునానిమస్గా మళ్ళీ వాళ్ళని తిరిగి అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని చెప్పి అధ్యక్షుడిని కోరుతూ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి కూడా విన్నవించడం జరిగింది. తప్పకుండా మాకు బలమైన నమ్మకం ఉంది. పార్టీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఖమ్మం జిల్లాలో బౌన్సింగ్ బ్యాక్ అనేది ఒక ప్రక్రియ. అది మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుద్దని చెప్పి మేము బలంగా భావిస్తూ ఉన్నాం.